హలో వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అసలు ఫామ్ అప్డేట్ ఇవ్వడం లేదు కదా. ఎందుకు ఇవ్వడం లేదు, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ వీడియో ఇలా ఈ విధంగా మన ఫామ్ వీడియోని ఇలా పోస్ట్ చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ పోస్ట్ చేయాల్సి వస్తుంది. చూసారా, అసలు ఆ గట్టు నుండి ఆ వాగ్ అనేదే కనిపించదు. అన్ఫార్చునేట్లీ ఈ మధ్యన ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఇలా గడ్డ అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా జరిగినప్పుడు నేను ఊర్లో కూడా లేను. ఈ వీడియో మా వారు నాకు తీసి పెట్టారు, చూడ ఎలా ఉందని చెప్పి. ఇంకా నెక్స్ట్ డే నేను ఇంకా ఆగలేక వెళ్ళిపోయానండి. దగ్గరలోనే కదా. అక్కడ చూసారా, మా బావగారు చేను అని చెప్పాను కదా, పత్తి చేను మొత్తం ఇంకా పాడైపోయిందండి. అస్సలు అది హ్యూజ్ లాస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కాటన్ ఫార్మింగ్కే చాలా ఖర్చు అవుతుందండి. సో ఇంకా మొత్తం పోయినట్టే. అసలు చాలా బాధ అనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే. చూసారా, ఇక్కడ వరకు వచ్చి అసలు అవి ఏవి కనిపించదండి. చిన్నగా గడ్డ దానంతట అది వెళ్ళిపోతున్నట్టుగానే అనిపిస్తుంది, కానీ ఇంత పెద్దగా వస్తుంది అనుకోలేదు. అక్కడ క్యాష్యూ ట్రీ కూడా పడిపోయింది. అసలు తగ్గుముఖం పడుతుందో లేదో అర్థం కావట్లేదు. ఒకవేళ మళ్ళీ ఆ మొక్కలు నిల్చుంటాయో లేదో. మనం వెజిటేబుల్ ఫామ్ అయితే అలా పక్కన పెట్టండి. బట్ ఈ పత్తి మొక్కలు అనేవి ఎందుకంటే మనీతో కూడుకున్నది కాబట్టి కొంచెం రైతుకు నష్టమనే చెప్పొచ్చు. మొత్తం ఇంకా పైనుంచి వాటర్ అనేది వచ్చింది. ఇక్కడ రాయిలు ఉన్నాయని కూడా మొన్నటి వరకు మాకు తెలీదు. నాకు తెలీదు, అందరికీ తెలిసే ఉంటుంది, మా వాళ్ళకి. నాకు తెలీదు, కానీ ఇప్పుడు అవి కనిపిస్తున్నాయి. మన బీరకాయ మొక్కలు అన్నీ చూసారా, అసలు పడిపోయే మొత్తం కూడాను. చామదుంప మాత్రం కొంచెం బెటర్ ఫైన్గా కనిపిస్తుంది. ఇక్కడ మీదకి పాకినవి మాత్రం కొంచెం బాగున్నాయి. కిందకున్ని అన్నీ కూడా ఇంకా బురదమయం అయిపోయాయి. బురదతో ఇంకా కప్పేసాయి. కంటిన్యూగా వర్షం పడుతుంది. మొన్నటి వరకు అసలు వర్షాలే లేవు మా సైడు. ఇప్పుడేమో కంటిన్యూస్గా పడుతున్నాయి. అంటే ఈ గడ్డ దగ్గరలో ఉన్న వాళ్ళకి కొంచెం లాస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. అక్కడ మొక్కజొన్న చూసారా, మొత్తం పడిపోయాయి. అసలు చాలా బాధ అనిపిస్తుంది వీడియోని పోస్ట్ చేయడానికి. బట్ మీకు ఈ అప్డేట్ కూడా ఇవ్వాలి. ఎందుకు ఫామ్ అప్డేట్ ఇవ్వట్లేదు అని అనుకుంటారు కదా. సో ఇది రీజన్ అండి. అందుకనే ఇక్కడ చిక్కుడు పాదులు చూసారా, మొత్తం కిందన పడిపోయేవి. ఇంక ఇవి హార్వెస్ట్కి రెడీ అయిపోతున్నాయండి. చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో చెప్పాను, నెక్స్ట్ ట్యూస్డే కల్లా నేను హార్వెస్ట్ రెడీ అయిపోతాయి, హార్వెస్ట్ చూపిస్తానని చెప్పి. చూసేసరికి తీరా ఇలా అయిపోయిందండి. ఇంకా అసలు రెడీ అయిపోయి కాయలు చక్కగా మంచిగా దిగాయి. బట్ ఇలా అయిపోయింది. మళ్ళీ వీటిని అన్నిటినీ రీసెట్ చేసి మళ్ళీ చక్కగా మొత్తం అంతా కూడా సెటిల్ చేసుకొని మళ్ళీ మీకు ఇంకో వీడియో తీసి పెడతానండి. కొంచెం వర్షాలు తగ్గాక, ఆ వరద తగ్గాక. కొంచెం బాధ అనిపిస్తుంది పోస్ట్ చేయడానికి, బట్ తప్పదు, చేయాలి కదా, చేస్తున్నాను. ఇంత వాగు రావడం ఎప్పుడో జరిగిందంటండి, 30 years బ్యాక్. మళ్ళీ ఇప్పుడే రావడం నా దరిద్రంకి. అక్కడ చూసారా, టమాటో మొక్కలన్నీ కూడా ఇంకా వర్క్ అవ్వండి. మళ్ళీ కొత్త టమాటోస్ తీసుకొచ్చి పెట్టాలి. ఎందుకంటే టమాటోస్కి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు, దానికి సరిపడా ఇస్తేనే సరిపోతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మరి గడ్డ రావడం వల్ల కంప్లీట్గా మునిగిపోయాయి. అండ్ బురద కూడా బాగా ఎక్కువైపోయింది. అండ్ గుత్తి బీరలకు వేసిన పాదులు మొత్తం కూడా పడిపోయాయి. పాప మా మరిది గారు అయితే కష్టపడి వేశారు, కానీ ఇంకా అది ఫలితం లేకుండా పోయింది. చామదుంప కూడా ఇంకా ఇలా పక్కకి ఒరిగిపోయాయి. నేను వచ్చిన టైంకి మా మరిది గారు ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా వేసేసారు. నేను ఇలా జరిగినప్పుడు నేను లేనండి విలేజ్లోని. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి వచ్చేలోపు ఇంక ఇలా అయిపోయింది. చూసారా, అక్కడ గోంగూర కూడా బాగా వచ్చేసింది. ఇంకా మంచిగా ఫామ్ అవుతుంది అనే టైంకి ఇంకా మొత్తం స్పాయిల్ అయిపోయింది. జారుతున్నాము, బురద కదా మొత్తం, బంకమట్టి, జారిపోతున్నాం. మిరపలు మొన్ననే నేను ఊరు వెళ్ళక ముందు వేసాను మిరపలు. చిన్న మొక్కలు కదా, పోయింటాయేమో అనుకున్నాను. బట్ చిన్న మొక్కలైనా కూడా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. వాటికి వాటర్ ఎక్కువ అవసరం కాబట్టి వాటికి తగ్గట్టుగా కన్జ్యూమ్ చేసుకుంటాయి. అక్కడ వేసిన బంతి మొక్కలు కూడా బాగానే స్టేబుల్గా ఉన్నాయండి. అవి కొనేసి తీసుకొచ్చి వేసాను ఆ బంతి మొక్కలు, బాగానే ఉన్నాయి. ఇదండి పరిస్థితి. సో ఫామ్ అప్డేట్ కోసం
నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ వాటన్నిటిని నిలబెట్టి మీకు మళ్ళీ ఒక మంచి వీడియో పెడతాను. హార్వెస్ట్ చేద్దాం పక్కాగాను. థ్యాంక్ యూ.